త్రయంబకేశ్వరంలో ఇక దర్శనం ముగించుకొని షిరిడి వెళ్తున్నామండి. బస్ ఎక్కాము, బయలుదేరుతున్నాము ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది, ఫుల్ వర్షం. ఏ కార్డు తెచ్చినవా అమ్మమ్మ? టికెట్ ఇద్దండిగా ఆధార్ కార్డు తెచ్చినవా అంటుంది. మహారాష్ట్ర ఆధార్ కార్డు పెట్టుకుని రాదండి. జాడ బస్సులు, జాడ బస్సుకి అదే వ్యూ చూడేస్తాం. మామూలుగా లేదు. దూరం నుంచి వచ్చాను కాబట్టి బాబా దర్శనానికి వచ్చి చక్కగా స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసుకొని కొంచెం అక్కడ వీడి దూరం మీదే ఉన్నాను నేను. బాగా జలుబు చేసింది. ఆ వాటర్ ఏమో మరి వాటర్ పడలేదో ఏమో. ఇక్కడ షిరిడిలో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చి పడుకున్నాను. పొద్దున్నే మళ్ళీ నాసిక్ వెళ్ళాలి, త్రయంబకేశ్వర దేవాలయం చూడాలని. మళ్ళీ పొద్దున మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి షిరిడి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కాము. అక్కడ దిగి మళ్ళీ మాకు తెలియదు కదా, ఆ బస్ స్టాండ్లో ఎక్కినాం. అసలు ఆ బస్ స్టాండ్ ఎంత వైపే అసలు గుడి మాకు తెలియక ఎక్కాము. మేము చాలా దూరమేమో అనుకున్నాం. తీరా వచ్చేటప్పుడు తెలిసింది ఏంటంటే కొద్దిగా వాకబుల్ డిస్టెన్సే, 100 అడుగులు వేస్తే బస్ స్టాండ్ వస్తుంది. మేము బస్ స్టాండ్ ఇక్కడికి నేను అనుకుంటాం. చాలా దగ్గర ఫ్రెండ్స్ అసలు బస్ స్టాండ్. మాకు తెలియక అలా చేశాను. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ చేసి వెళ్తున్నప్పుడు వాకబుల్ డిస్టెన్సే, బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా దగ్గర, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే చాలా దగ్గర. 2.5 గంటలు పట్టింది దర్శనానికి. గంటల దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొద్దిగా తినేసి బస్ ఎక్కినాం. వెళ్తున్నాం, షిరిడి వెళ్తున్నాం. సింగపూర్ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రేపు నైట్కే ట్రైను వెళ్తాము. ఎంతో ఊహించుకున్నా నేనైతే వీడియో తీయాలి అని. వల్ల కాలేదు అసలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు దేవుడు చూడండి, అంత దూరం నుంచి వచ్చాము. తప్పదనిగా కరోనా కూడా ఇక ఓపెన్ చేసుకొని దేవుడు చూడటానికి వచ్చాను. నేను అసలు ఇట్లా ఇది అనుకోలేదు అసలు. అది కూడా బుక్ చేసుకొని వెళ్తాను. అక్కడికి చూపిద్దాం అనుకుంటా. బ్యాడ్ లక్, నేను వీడియో కూడా తీయలేదు, మీకు చూపించాలని, కానీ కుదరలేదు. అట్లుంటుంది ఇక. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఏ దేవా చూపిస్తాను అంటే అనుకోకండి. అట్లా జ్వరం అట్లా తీసిన కొద్ది సీట్ మాత్రం పెడతాను. ఒకసారి దేవుడి ఏమన్నా మళ్ళీ నేను షిరిడి వస్తే నేను షిరిడి తీసి పెడతాను.
ఏమనుకోకండి. త్ర్యంబకేశ్వరంలో శివయ్యను చూద్దామని మేము వస్తే శివయ్య మాకు ఊటీ, కాశ్మీర్, కొడైకెనాల్, కేరళ, అరకు ఇవన్నీ చూపించాడండి. చూడండి, నాకైతే అసలు నిజంగా ఎంత అందంగా కనపడుతున్నాయంటే ఆ దృశ్యాలు. మీరు చూడండి ఒకసారి, మీ కళ్ళతో చూడండి. మీకు కనిపించట్లేలా చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా నేనెంత అదృష్టవంతురాల్లో అనిపిస్తుంది. ఆ భగవంతుడు కళ్ళిచ్చి మనకి ఎంతో మేలు చేసిండు అనిపిస్తుందండి. అంత అందంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. చూడండి ఫ్రెండ్స్, సాక్షాత్ శివయ్యే, శివలింగమే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడండి, మీరు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో? సరే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తేనే కొద్దిగా నాకు ముందుకెళ్ళినట్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.